నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్ట్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కాస్తగా వేడి రాజేస్తోన్న అంశం. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు మొదటి నుంచి చంద్రగ్రహణమే శాపంగా మారింది. ఇప్పుడు ఏ చంద్రబాబు అయితే బనకచెర్ల గురించి తెగ హడావుడి చేస్తున్నారో అదే చంద్రబాబు పోలవరం విషయంలో వ్యవహరించిన తీరు వల్లే బనకచెర్ల బాట క్లోజ్ అయింది. పోలవరానికి ఉరేసి బనకచెర్లకి గోదారొచ్చేస్తుందంటూ చంద్రబాబు చెప్తున్నారు. ఇంతకీ బనకచెర్ల వెనక కథేంటి? తెలుగు రాష్ట్రాల వాదనలేంటి? ఈ ప్రాజెక్టు విషయంలో అసలు నిజానిజాలేంటి? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. చంద్రబాబు చెప్పేదొకటి, చేసేదొకటి, ఇచ్చే మాటొకటి, చేసే పనొకటి, చూపించేదొకటి, ఆనక అయ్యేదొకటి. ఈ విషయంలో ఏపీ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మాత్రమే కాదు, దేశ ప్రజలకు, దేశంలోని రాజకీయ పార్టీలకు కూడా పక్కా క్లారిటీ ఉంది. అలాంటి చంద్రబాబు ఇప్పుడు పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. మరోవైపు గోదావరి బనకచెర్ల చుట్టూ వివాదాలు ముసురుతున్నాయి. 80,000 కోట్ల రూపాయల అంచనా వ్యయం అంటూ చంద్రబాబు చాలానే చెబుతున్నారు. అసలు బనకచెర్ల ప్రాజెక్టు వల్ల సీమ ప్రజలకు ఏవైనా ఉపయోగం ఉందా? దాని నిర్మాణం సాధ్యమేనా? పోలవరం పరిస్థితి ఏంటి? ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. పూర్తయినా ఆ ప్రాజెక్టు స్థాయిని తగ్గించే చర్యలన్నింటికీ చంద్రబాబు ఎప్పుడో తలూపేశారు. జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా చంద్రబాబు పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్ట్ ను చెబుతున్నారు. గోదావరి మిగులు జలాలను రాయలసీమకు తరలించే ప్రాజెక్ట్. ఏటా కడలి పాలవుతున్న 1000 టీఎంసీల గోదావరి జలాల్లో 200 టీఎంసీలను 3 దశల్లో ఎత్తిపోసి నంద్యాల జిల్లా బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ ఎగువన కలపాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 80,000 కోట్ల రూపాయలు. మన ప్రభుత్వాల ట్రాక్ రికార్డును గమనిస్తే ఏ 25 ఏళ్లకో కానీ గోదావరి బనకచెర్ల అనుసంధానం పూర్తవదు. అప్పటికి 80,000 కోట్ల రూపాయల అంచనా వ్యయం కాస్త 2 లక్షల కోట్ల రూపాయలకు చేరినా ఆశ్చర్యం లేదు. అయితే అసలు బనకచెర్ల ప్రాజెక్టు పూర్తయినా ఎలాంటి ప్రయోజనం ఉండదన్న నిజం తన ఉనికిని బలంగా చాటుకుంటోంది. అందుకు కారణం కూడా చంద్రబాబే. ఏ చంద్రబాబు అయితే పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారో అదే చంద్రబాబు నిర్వాహకం వల్ల బనకచెర్ల ప్రాజెక్టు అసాధ్యంగా మారింది. ఈ అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖకు పోలవరం ప్రాజెక్టు అథారిటీనే తేల్చి చెప్పింది. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో 194.6 టీఎంసీలు నిల్వ చేసేలా నిర్మించుకోవటానికి గోదావరి ట్రిబ్యునల్ అనుమతినిచ్చింది. ఆ మేరకు గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేసేలా 55 మీటర్ల ఎత్తుతో స్పిల్వేను 2021 జూన్ 11 నాటికే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తి చేసింది. కానీ 2024 ఆగస్టు 28న 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వతో పోలవరం పూర్తి చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీనిని ఆ సమయంలో పాల్గొన్న కేంద్ర మంత్రి టీడీపీకి చెందిన రామ్మోహన్ నాయుడు వ్యతిరేకించలేదు. అంటే పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందన్నమాట. పోలవరం రిజర్వాయర్ ను బ్యారేజ్ గా మార్చిందన్నది కూడా స్పష్టమవుతోంది. పోలవరం కనీస నీటి మట్టం 41.15 మీటర్లు. ఈ స్థాయిలో 115.4 టీఎంసీలే నిల్వ చేయొచ్చు. కుడి కాలువకు 35.5 మీటర్ల నుంచి 40.23 మీటర్ల వరకు నీటిని తరలించవచ్చు. 41.15 మీటర్ల వరకే నీటిని నిల్వ చేస్తే కుడి కాలువ కింద 3 లక్షల ఎకరాలు, కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాలకు నీళ్లు అందించడానికే సరిపోవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 42 మీటర్ల ఎత్తు నుంచి పోలవరం కుడి కాలువ ద్వారా బనకచెర్లకు గోదావరి జలాలను తరలించడం ఎలా సాధ్యమన్నది రాష్ట్ర ప్రభుత్వానికే తెలియాలి. పోలవరంలో నీటి నిల్వ ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించి జీవనాడికి ఉరేసి ఊపిరి తీయటం వల్లే పోలవరం బనకచెర్ల అనుసంధానం ప్రాజెక్టుకి శాపంగా మారిందని సాగునీటి రంగ నిపుణులు అంటున్నారు. అసలు చంద్రబాబు పోలవరంలో నీటి నిల్వ ఎత్తు తగ్గించడానికి తలూపేసి జీవనాడి లాంటి రిజర్వాయర్ ను బ్యారేజ్ గా మార్చి ఇప్పుడు చాలా అమాయకంగా బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం అంటున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. The Polavaram height per se, what Chandrababu Naidu compromised for 41.72 rather than 45.72 is once again a compromise. If you were to store the water up to 45.72 meters alone, only then you can think about utilizing that waters or diverting those waters into Krishna. So if the height of Godavari is restricted to 41, then if you do not increase the height, go up to 45.72, then Banaksharla becomes a question mark. So if central government stops funding and restricts it to 41.72,
then the state government's responsibility is to figure out a way to mobilize another 15,000 crores so as to meet the R&R package, so as to store the water up to 45.72 meters. So that should be the first priority. That should be the first, mobilize that 15,000 crores in case if central government is backing out, so that you do not stop it because central government is stopping. So you need to spend that 15,000 crores to ensure that the dam height and the water storage is at 45.72 meters. పోలవరం జలాశయంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా ఆ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సవరించిన అంచనా వ్యయం 30,436.95 కోట్లుగా 2024 ఆగస్టు 28న కేంద్రం ఆమోదించింది. మిగిలిన పనులకు 12,157.53 కోట్లకు మించి ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. దీని ప్రకారమే ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని కేంద్ర జలశక్తికి రాసిన లేఖలో పేర్కొంది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. అసలు పోలవరం బనకచెర్ల అనుసంధానం ప్రాజెక్ట్ పోలవరంలో భాగం కాదని, ఈ నేపథ్యంలో పోలవరం నుంచి అదనంగా నీటి తరలింపుపై కేంద్రం సమగ్రంగా అధ్యయనం చేయాలని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పేర్కొంది. పోలవరం కుడి కాలువ డిస్ట్రిబ్యూటరీలపై అధ్యయనం చేయాలని సూచించింది. 1980 ఏప్రిల్ 2న అంతర్రాష్ట్ర గోదావరి జలాల ఒప్పందం ఆధారంగా పోలవరం నిర్వహణ షెడ్యూల్ను రూపొందించారు. పోలవరం నుంచి పీబీఎల్పీ ద్వారా 200 టీఎంసీలను మళ్లించే క్రమంలో నాటి షెడ్యూల్ను పునఃపరిశీలించాలని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ తేల్చి చెప్పింది. పోలవరం కుడి కాలువ ద్వారా 200 టీఎంసీల గోదావరి జలాలను బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ కు తరలించేలా పీబీఎల్పీని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. 80 లక్షల మందికి తాగు, 7.41 లక్షల ఎకరాలకు సాగునీరుతో పాటు నాగార్జున సాగర్ కుడి కాలువ, వెలుగొండ, ఎస్ఆర్బీసీ, తెలుగు గంగ, గాలేరు నగరి, కేసీ కెనాల్ కింద 22.58 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు పారిశ్రామిక అవసరాల కోసం 20 టీఎంసీలు సరఫరా చేస్తామని చెప్తోంది. ఈ ప్రాజెక్టుకు 81,900 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది. పోలవరంలో నీటి నిల్వ చేసే ఎత్తు తగ్గించేసినప్పుడు ఇక బనకచెర్ల ప్రాజెక్టు అసాధ్యమని అటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ స్పష్టం చేస్తోంది. మరోవైపు ఈ ప్రాజెక్టుకి పర్యావరణ అనుమతి కోసం టర్మ్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ జారీ చేసేందుకు కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన ఈఏసీ నిరాకరించింది. ప్రాజెక్టు ముందుకు తీసుకువెళ్లాలా వద్దా అన్న విషయంపై కేంద్ర జలసంఘమే తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. మరోవైపు ఈ ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి గోదావరిలో ఉండే నీటి లభ్యత ఎంత అన్న దగ్గర నుంచి అనేక ప్రశ్నలు ఈ ప్రాజెక్టు చుట్టూ సమాధానం కోసం తిరుగుతున్నాయి. నదులలో నీటి లభ్యత అనేది అనేక కారణాల రీత్యా మారుతూ ఉంటుంది. వాతావరణ మార్పు, క్లైమేట్ చేంజ్ వల్ల మారుతుంది, కన్జంప్షన్ ప్యాటర్న్స్ వల్ల మారుతుంది, ల్యాండ్ యూజ్ ప్యాటర్న్స్ వల్ల మారుతుంది. ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ వల్ల రివర్స్లో వాటర్ అవైలబిలిటీ చేంజ్ అవుతూ ఉంటుంది. స్టాండర్డ్గా ఉండదు రివర్స్లో వాటర్ అవైలబిలిటీ. అందువల్ల ఈరోజు గోదావరిలో ఫ్లడ్ వాటర్ ఉన్న 20 ఏళ్లకు, 50 ఏళ్లకు, 60 ఏళ్లకు, 70 ఏళ్ళకంటే ఈ ప్రాజెక్ట్ లైఫ్ టైం ఎంత, అప్పటి వరకు గోదావరిలో ఉండే వాటర్ అవైలబిలిటీ ఎంత, సర్ప్లస్గా వరదగా సముద్రంలో కలిసేది ఎంత, అది తేలాలి కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది మేము వరద జలాలు మాత్రమే వాడతామంటున్నారు. వరద జలాలు వాడితే ఎవరికి అభ్యంతరం లేదు, వేస్ట్గా సముద్రంలో కలిసేదాన్ని ఎవరు వాడితే ఏంటి, కానీ దాన్ని స్పష్టంగా లెక్కించాలి, అంచనా వేయాలి, అది సెంట్రల్ వాటర్ కమిషన్ వేయాలి అని నిపుణుల సంఘం ఈ ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన వెనక్కి పంపింది. చంద్రబాబు ప్రభుత్వ అంగీకారంతోనే పోలవరంలో నీటి నిల్వ ఎత్తు తగ్గింపుపై నిర్ణయం జరిగింది. దాంతో ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీళ్లు అందించడం సాధ్యం కాదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ స్పష్టం చేస్తోంది. అలానే బనకచెర్ల అసాధ్యం అనే పరిస్థితికి కారణం కూడా పోలవరం కేంద్రంగా చంద్రబాబు చేసిన తప్పే. పోలవరం నిర్మించడం వెనుక ఉన్న లక్ష్యం, ఔన్నత్యం మీదే చావు దెబ్బ కొట్టి డ్యామ్ ఎత్తుని తగ్గించడానికి సై అనేసి చివరకు పోలవరాన్ని ప్రాజెక్టుగా మార్చేసి ఏపీ జీవనాడి గొంతు నులిమేశారు. బనకచెర్లకి గోదావరి జలాలు వచ్చే వీలు లేకుండా చేశారు. అక్కడితో అయిపోలేదు. అసలు పోలవరం బనకచెర్ల అనుసంధానం ప్రాజెక్టు సాధ్యం కాదని ఛత్తీస్గఢ్ కేంద్రంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులే తేల్చి చెప్తున్నాయి. పోలవరంలో నీటి నిల్వ ఎత్తు తగ్గింపుకి చంద్రబాబు తలాడించడంతోనే పోలవరం పనైపోయింది. బనకచెర్ల బాట క్లోజ్ అయిపోయింది. మరోవైపు చూస్తే గోదావరి ప్రధాన ఉపనది ఇంద్రావతిపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 2 భారీ ప్రాజెక్ట్స్ కడుతోంది. దీంతో అసలు గోదావరికి మిగులు జలాలే ఉండవు అన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది.
మరోవైపు బనకచెర్ల అసాధ్యమని కేంద్ర జలశక్తి శాఖకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ తేల్చి చెప్పేసింది. అయినా సరే చంద్రబాబు ఎందుకు అంత బలంగా బనకచెర్ల పాట పాడుతున్నారు? ఇటు పోలవరంలో నీటి నిల్వ చేసే ఎత్తు తగ్గించడం వల్ల బనకచెర్లకి గోదావరి జలాలు తరలించే అవకాశం లేకుండా పోయింది. అదే సమయంలో గోదావరి ప్రధాన ఉపనది ఇంద్రావతిపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 2 ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ఈ 2 ప్రాజెక్టుల వ్యయం 45,000 కోట్ల రూపాయలు. వీటికి కేంద్రం ఆమోదం ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రకటించారన్న వార్త రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. అంతేకాక సిడబ్ల్యూసి లెక్కల ప్రకారం ఏటా గోదావరికి వచ్చే వరదలో ఇంద్రావతి నుంచి వచ్చి కలిసే వరద 22.93% ఉంటుందని సాగునీటి నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ నుంచి ఏపీకి నీరు చేరేది ఎప్పుడని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఈ కీలక విషయాలపై మాట్లాడకుండా బాబు సర్కార్ హడావుడి చేస్తోందని విమర్శిస్తున్నారు. బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై సుమారు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ఆవశ్యకతను సీఎం చంద్రబాబు వివరించారని ఏపీ నీటిపారుదల మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పుకొచ్చారు. గోదావరి నుంచి సముద్రంలోకి ఏటా 2,000 నుంచి 3,000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుందని, ఆ నీటిని బనకచెర్ల ద్వారా రాయలసీమకు మళ్లిస్తే ఆ ప్రాంతానికి లబ్ధి చేకూరుతుందని సీఎం వివరించినట్లుగా నిమ్మలు చెప్పుకొచ్చారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం భేటీలో అసలు బనకచెర్ల ప్రతిపాదనే చర్చకు రాలేదని చెప్పారు. వారు కడతామనే ప్రతిపాదనే చర్చకు రానప్పుడు ఆ ప్రాజెక్టు ఆపాలన్న చర్చే ఉండదన్నారు. కేంద్ర జలశక్తి మంత్రి భేటీలో బనకచెర్ల ప్రస్తావన లేకుండా బయటకు వచ్చాక బనకచెర్ల ప్రాజెక్టు గురించి అన్ని వివరించామని, కమిటీ కూడా వేస్తున్నారని నిమ్మల రామానాయుడు అబద్ధాలు చెప్పడంపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకి ఆయన బృందానికి ప్రతి విషయంలోనూ కుట్ర, మోసం, అబద్ధాలు మాత్రమే ఉంటాయా అంటూ ఏపీ ప్రజలు భగ్గుమంటున్నారు. గోదావరి బనకచెర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ, లేకపోతే సిడబ్ల్యూసి కానీ, లేకపోతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల అభ్యంతరాలను వాళ్ళు లేవనెత్తిండ్రు. కాబట్టి ఈ సమావేశంలో ఈ అంశాలు ఏవి ప్రస్తావనకు రాలేదు. కృష్ణా నది మీద, గోదావరి నది మీద ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్న సమస్యల్ని చర్చించడానికి, సమస్యల్ని గుర్తించడానికి అధికారులు, ఇంజనీర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో చర్చించిన తర్వాత మిగతా అంశాలు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించుకోవాలని నిర్ణయం తీసుకున్నాము. మరోవైపు అసలు గోదావరిలో 3,000 టీఎంసీలు ఏటా సముద్రం పాలవుతున్నాయని ప్రచారం చేస్తున్నారని, సిడబ్ల్యూసి లెక్కల ప్రకారం వృధాగా పోతున్న నీరు 1,138 టీఎంసీలు మాత్రమే అని, వీటిని ఏ రాష్ట్రం కూడా వినియోగించుకునే ధర్మబద్ధత లేదని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. ఆ నీటిని కూడా ఇతర రాష్ట్రాలకు కేటాయించగా అక్కడ వాడుకునే పరిస్థితులు లేక కిందకొస్తున్నాయని శ్రీరామ్ వేదిరే స్పష్టం చేశారు. గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ గాని, కేంద్ర జల సంఘం కానీ ఇప్పటి వరకు వరద నీరు అనే పదాన్ని ఎక్కడా నిర్వచించలేదన్నారు. పోలవరం వద్ద ఏటా సముద్రంలోకి వెళుతున్న సుమారు 3,000 టీఎంసీల నీటిని చూపి అది మిగులు జలాలు అనే భ్రమను కల్పిస్తున్నారని, అది వాస్తవం కాదని కేంద్ర జలశక్తి మాజీ సలహాదారు శ్రీరామ్ వేదిరే స్పష్టం చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే పోలవరం నుంచి ఇంద్రావతి నది వరకు అన్ని కోణాల్లో అసలు గోదావరి మిగులు జలాలను వాడుకునే అవకాశమే లేకుండా పోతున్న వేళ పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఎందుకింత హడావుడి చేస్తోందన్న ప్రశ్న 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వినిపిస్తోంది. హంద్రీనీవా, గాలేరు నగరి లాంటి ప్రాజెక్టులు పూర్తి చేస్తే లక్షల ఎకరాలకు నీళ్లందుతాయి. అందుకు 4-5 వేల కోట్ల రూపాయలకు మించి ఖర్చు కూడా అవదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను పూర్తి చేసే దిశగా పరుగులు పెట్టింది. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కథ మళ్లీ మొదటికొచ్చింది. ఆ ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించి తెలంగాణలో వివాదాలు కూడా లేవు. అయినా సరే అటు దిశగా ఆలోచన చేయకుండా 80,000 కోట్ల రూపాయల అంచనా వ్యయం అంటూ చంద్రబాబు ఎందుకు బనకచెర్ల బాట పడుతున్నారు? చంద్రబాబు పుణ్యమా అని పోలవరం నుంచి గోదావరి మిగులు జలాలను బనకచెర్లకు తరలించే పరిస్థితి లేదు. ఎందుకంటే పోలవరం నీటి నిల్వ ఎత్తు తగ్గించడానికి చంద్రబాబు ఒప్పుకున్నారు కాబట్టి. అటు ఛత్తీస్గఢ్లో భారీ ప్రాజెక్టులు కడుతున్నారు. దీంతో అసలు తెలంగాణ నుంచి ఏపీకి నీరొచ్చే పరిస్థితి ఉంటుందా అన్న ఆందోళన కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు జపం చంద్రబాబు చేయటం వెనుక కేవలం కమిషన్ల మీద ప్రేమే అంటున్నారు సాగునీటి రంగ నిపుణులు.
నీళ్లు రాని సంగతి తెలుస్తున్నా ఎత్తు వర్క్ చేసి కమిషన్లు కొట్టేసే ఎత్తుగడలో పోలవరం బనకచెర్ల చేపట్టారని ఆరోపిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు బచావత్ ట్రిబ్యునల్ 811 టీఎంసీల కృష్ణా నికర జలాలను కేటాయించింది. ఏపీలో ప్రాజెక్టులకు 515 టీఎంసీలు, తెలంగాణ ప్రాజెక్టులకు 299 టీఎంసీలు వినియోగంలో ఉన్నాయి. వీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకొని వరద జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయగలిగితే సీమకు నీటి కరువన్నదే రాదు, బనకచెర్ల అవసరం ఉండదు. 40 ఏళ్లైనా తెలుగగంగ ప్రాజెక్టు కాల్వల నిర్మాణం పూర్తి కాలేదు. శ్రీశైలం ఎగువన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 29 టీఎంసీలు మళ్లించి ఉమ్మడి కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల్లో 5.29 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. మెయిన్ కెనాల్ ను 5000 క్యూసెక్కుల ప్రవాహానికి విస్తరించడం, నంద్యాల జిల్లాలో అసంపూర్తిగా ఉన్న పంట కాలువలు, కడప జిల్లా బ్రహ్మసాగర్ కుడి, ఎడమ కాలువల లైనింగ్, పంట కాలువలు, డిస్ట్రిబ్యూటరీ పూర్తి చేస్తే 2.75 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కానీ 1.25 లక్షల ఎకరాలకు మించి సాగునీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. 850 కోట్లు ఖర్చు పెడితే మరో 1,00,000 ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా కడప, చిత్తూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాల్లో 5 లక్షల జనాభాకు తాగునీరు అందించాలని లక్ష్యం. 2005లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా అనుమతులను ఇచ్చింది. దీని కింద కర్నూలు, కడప జిల్లాల్లో 62.64 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు పూర్తి చేశారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి పులివెందుల బ్రాంచ్ కెనాల్, లింగాల కాలువ ద్వారా చెరువులు, వాగులు, కుంటలకు నీటిని వదులుతున్నారు. పంట కాలువలు, డిస్ట్రిబ్యూటర్ల అసంపూర్తిగా ఉండటంతో ఆయకట్టుకు నీరివ్వటం లేదు. 950 కోట్లతో ఈ పనులు పూర్తి చేయగలిగితే ఉమ్మడి కడప జిల్లాలో 3.37 లక్షల ఎకరాలకు నీరందుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు పరుగులు పెట్టాయి. 2014 నుంచి 19 దాకా నాటి చంద్రబాబు ప్రభుత్వం సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. జగన్ సీఎం అయ్యాక వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ సాగునీటి ప్రాజెక్టుల పనులను ముందుకు తీసుకువెళ్లారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెడ్ బుక్ రాజ్యాంగం మీద, ఆటవిక పాలన మీద తప్ప మరి దేని మీద దృష్టి పెట్టడం లేదు. రాబోయే రోజుల్లో అసాధ్యమని తెలిసినా బనకచెర్ల కేంద్రంగా చంద్రబాబు అండ్ కో ఇంకెన్ని డ్రామాలు ఆడతారన్నది చర్చనీయాంశంగా మారింది.